వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ యూట్యూబ్ ఛానల్ అండ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాము. మనం ఈరోజు అయితే ఫస్ట్ మమ్మీ దగ్గర పైసలు తీసుకుందాం. అవి పైసలు 250 300 అయితే వచ్చినాయి. 50 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకంటే మీకు తెలిసిందే కదా ఆ 50 రూపాయలు ఎందుకో. సరే మళ్ళా ఆ 50 రూపాయల గురించి మీరు కామెంట్ చేయండి. మనము ఆ 50 రూపాయలతో ఏం చేస్తాం అనేది. సరేనా? అప్పటి వరకు మీరు వీడియోలో ముడిపడి ఉండండి. సరేనా? హలో గైస్, మనం అయితే బయలుదేరినామంట. ఇగో ఇది మన హైదరాబాదు పరిస్థితి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాది కూడా, మా యొక్క భారతదేశం యొక్క నలమూల కచరాగాళ్ళు. సరే గైస్, అటువంటి ప్లేస్ మీద మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. మనం అయితే ఈరోజు కాఫీ తీసుకోవడానికి నిలోఫర్ వరకు అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. తినడానికి గతి లేకపోయినా సరే మనకెందుకు లేదు బాయ్, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, దొబ్బి తినుడే. సరే, ఈ డేస్లో మీరు అందరూ బాగున్నారని ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. మంచిగా వీడియోలో అయితే రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరికీ చూడుడేనా, మనం కూడా ఒక ప్రయత్నిస్తే కాదా అని కూడా ఏదో టైంపాస్ వీడియోలు పార్ట్ టైంగా ప్రయత్నిద్దాం. ఇట్లా ఉంచుతూ ఉంటారు. ఈ లెఫ్ట్ సైడ్లో జరగాల్సిన పనులు అన్నీ రైట్ సైడ్లో చేస్తారు. అవేమో డైరెక్ట్ ముఖాలకు వచ్చి తాకుతాయి. సో ఇప్పుడు నాకు నిన్న ఒక రీల్ వచ్చిందనమాట. ఆ రీల్ బట్టి నేను చెప్పేది ఏంటంటే, అట్లాగా మీరు మీ తల్లిదండ్రుల మీదనే బతుకుతారా? అవును బ్రో. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన, అప్పుడే ఐడియల్ కావాలా అన్న? మిస్టర్ హెల్మెట్ అని కొట్టి వచ్చేస్తుంది. సరే, ఉంచిన మనిషే మనకు కలవడానికి వచ్చాడు. జస్ట్ వీడియో ఈరోజే నాది వ్లాగ్ కొత్తగా స్టార్ట్ చేసిన లేదా అప్పుడే కొత్త అభిమాని పరిచయం అయిపోయాడు. మనని కలవడానికి అయితే వచ్చేసి భయా యూట్యూబ్ అని అడుగుతున్నాడు. సరే, మన ప్రీవియస్ టాపిక్ ఏంటంటే, ఏం లేదు, నేను మామూలు దగ్గరికి వెళ్తే నిలఫర్లా చాయ్ 250 రూపీస్ ప్రైస్ ఉందంట కదా, అవునా అని అంటే అది నిజంగా నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఒకసారి పోయి నాందిని ఒకసారి ట్రై చేసే కదా. అరే ఇంకెన్ని రోజులు రా ఈ బికారితనం లాగానే బతారు. అయితే లేనిపోయిన జాతరలాగా ట్రాఫిక్ అవుతుంది గాయస్. ఇక్కడ స్టార్ట్ అయిపోయినట్టుంది. మనం అయితే ముందుకు జరగలేము, వెనక్కి జరగలేము. ఏందా కొత్త వీడియోలు స్టార్ట్ చేసి ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా పీకేస్తున్నాయి. నోరు మూసుకొని సపదా పడుండు. బేటా చీరి బోందా పెడతా ఏమంటున్నా రీ. ఈరోజు ట్రాఫిక్ లేదేంది? ఫ్రైడే. ఈ ఆటోనికి ఇది నాన్నకు ప్రేమతో. తిరిగి అనుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అవద్దు. లైట్ కొడుతున్నది. వచ్చేసినాం అనమాట. ఇప్పుడు దీని లోపలికి ఎంటర్ అయిపోవాలి. చూద్దాం ఎంత ఉందో ప్రైజు. పార్సల్ ఇస్తారంటవా?
ఈయన తాగమంటారా? అయ్యో జాతర ఉన్నట్టున్నది ఈడ. ఎవరు నాయన ఇక నా ఇంట్లో ఛాయలు దొరకవా వీళ్ళకి? లేకపోతే అరే వాళ్ళకి దొరకపోవు నీకెందుకు రా అబ్బాయి? మరి నువ్వెందుకు వచ్చినావు? పీకడానికి వచ్చినావు? వాళ్ళలాగానే నువ్వు కూడా వచ్చినావు వారా? ఏదో కొత్తగా ట్రై చేయడానికే కదా వచ్చింది. వాళ్ళకి ఛాయ్ దొరకదా, నీకు ఛాయ్ దొరకంది, మరి నువ్వెందుకు వచ్చినావు వీడికి? ఆహా ఛాయ్కి ఏదోనే ఉన్నది. అయిపోదామా? అవు గైస్ అయితే మీకు స్టార్టింగ్లో 50 రూపాయలు మిగిలిన దాంతో 50 రూపాయలతో ఏం చేస్తాను అని చెప్పినా కదా, చాయ్ బిస్కెట్లు అదే బిస్కెట్లు కొనడానికి తీసుకున్నా అది 50 రూపాయలు ఎక్స్ట్రా. మీరు ఏమనుకున్నారో మళ్ళీ కామెంట్ తెలియజేయరు, సరేనా? ఇదంతా ఫ్యామిలీ డైనింగ్ ఉన్నట్టుందిగా. ఇక్కడ నాయన మొత్తం వెయిటింగ్లో నడుస్తున్నట్టు ఉన్నది. డైనింగ్లో ఒక్కటి కూడా ఖాళీ లేవు, మొత్తం సిట్టింగ్ కూర్చొని ఉన్నారు అందరూ. మొత్తం వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నట్టున్నారు మొత్తం. ఏ నీకు డైనింగ్ ఎందుకు సప్పుడు దాకా ఇంటికి తీసుకోకుండా పార్సల్? 2 इलायची टी। 2 इलायची टी कितना? 360 प्लस केटल का चार्जेस है 50 रुपीज़। टी का 360 हो गया सर। इलायची टी ईच वन 180। सिंगल का कितना बोला? सिंगल नहीं सर, ओनली फुल सर। फुल कितने का? 180 सर। 180 का दे दो। वन सर नहीं टेक अवे पार्सल। हाँ ऐसे कब में आ जाएगा सर? उसमें ठीक है दे दो। 180 सर। 180 भैया आंसर दे दो। इलायची टी 5 मिनट लगता? हाँ ठीक है दे दो। सर व्हिच वन का पेपर का या श्रमिक का? ఒకటే బిస్కెట్ ఒక్కనే ఉన్నాను కాబట్టి ఒకటే బిస్కెట్ చేసుకోవాలి. బాగుంది గాయ్స్. చాయ్ బాగానే ఉన్నది. యాక్చువల్గా అనుకున్నది ఒకటి, ఇంటికాడ నుంచి ఒకటి అనుకోవడం వస్తే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఏం లేదు టేక్ అవే అని అనుకున్నా, అక్కడ ఉన్న జనాలను చూసి ఆగక అక్కనే ఇది చేసేసుకున్నాం అనమాట. మనం టేక్ అవే తీసుకోకుండా పార్సల్ చేసుకోకుండా అన్నీ చాయ్ తాగేసుకున్నాం. బాగుంది చాయ్ కూడా బాగుంది. అదే సింగిల్కి అయితే 180 రూపీస్, అదే ఫుల్ క్యాటిల్ అది దానికైతే 250 రూపీస్ అని ఉంది. మావాడు చెప్పిన ఏమో అది ఫుల్ ఇద్దరు తాగేది. ఇప్పుడు ఒక్కరికైతే 180 రూపీస్లో సరిపోతుంది. ఇది లొకేషన్ బాగుంది, వ్యూ కూడా ఈ వర్క్ ముంగట ఇక్కడ. సో ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మంచి ప్లేస్తో మీ ముంగట వస్తానని ఆశిస్తున్నాను. మీరు కూడా